హాయ్ అండి. నేనిప్పుడు చికెన్ పకోడీ చేస్తున్నానండి. నేను హాఫ్ కేజీ చికెన్ ఇలా శుభ్రంగా కడుక్కుని వాటర్ లేకుండా తీసుకున్నానండి. ఇలా వాటర్ ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు నేను దీంట్లో ఏమేమేస్తానో చూద్దాం. కొద్దిగా పసుపండి. పావు స్పూన్ పసుపు వేశాను. అలాగే ఒక స్పూన్ కారం వేస్తాను. స్పూన్ కారం వేశానండి. ఇలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఒక స్పూన్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే సరిపడా ఉప్పు వేస్తాను. చికెన్‌కి సరిపడా ఉప్పు వేస్తున్నానండి నేను. ఇది గరం మసాలా అండి. ఒక అర స్పూన్ గరం మసాలా వేస్తాను. ఒక స్పూన్ ధనియాల పొడి. అర స్పూన్ జీలకర్ర పొడి. ఇవన్నీ ఇలా దీనికి పట్టించేసుకోవాలండి చికెన్‌కి. ఇలా పట్టించేసుకున్నాను కదండీ! ఇప్పుడు దీంట్లో ఒక స్పూను రైస్ పిం రైస్ పౌడర్ వేస్తున్నానండి. వరిపిండి. ఒక స్పూన్ వేసానండి. అలాగే ఒక స్పూను కార్న్ ఫ్లోర్. ఒక స్పూనేసి కొంచెం వేస్తున్నానండి కార్న్ ఫ్లోర్. వాటర్ అయ్యి అసలు ఎయకూడదండి. కాసేపటికి మళ్ళీ మొదలొస్తే కొంచెం వాటర్ వస్తది మళ్ళీని ఇలాగా. ఇదంతా దీనికి బాగా ముక్కలకి పట్టించేస్తాం. అలాగే ఇందులో నేనిప్పుడు చికెన్ మసాలా వేస్తున్నానండి. ఆచీ చికెన్ మసాలా పౌడర్. ఒక ప్యాకెట్ వేసేస్తున్నానండి నేను. ఇది రూ. 10 ప్యాకెట్టు. ఒక ప్యాకెట్ వేసాను. ఇందులో ఇప్పుడు ఒక కోడిగుడ్డు వేస్తున్నానండి నేను. ఒక గుడ్డు వేసానండి ఇదంతా. మళ్ళీ ఇదంతా కలిపేసుకోవాలండి మొత్తం. ఈ ఎగ్ ఎందుకంటే ఈ మసాలాలో లేకపోతే ఆయిల్‌లో ఏసినప్పుడు వదిలేస్తాయండి. ఎగ్ వేస్తే అలాగా మసాలాలు పట్టుకుని ఉంటాయి ముక్కని. అంతేనండి. ఇలా కలిపేసాం కదా! దీన్ని ఒక గంట అయినా పక్కన పెట్టుకోవాలండి దీన్ని. బాగా మ్యాగ్నేట్ అవుతుంది. అప్పుడు బాగా ఇవన్నీ మసాలాలన్నీ ముక్కకి పడతదండి. అందుకు ఒక గంట అయినా పక్కన పెట్టేసుకోండి. నేనిప్పుడు దీన్ని ఇలా నేనిప్పుడు దీన్ని ఒక గంట పక్కన పెట్టేస్తున్నానండి. గంట తర్వాత చూద్దామండి. ఇదిగోనండి గంట అయిందండి చికెన్ నేను ఇలా మ్యాగ్నేట్ చేసుకొని, ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. కొంచెం కచూరి మేతి వేస్తున్నానండి నేను. కొద్దిగా కచూరి మేతి. ఈ 2 కూడా దీనికి బాగా కలిపేసుకుందామండి. చూసారా ఎలా ఉందో చికెను? వాటర్ అస్సలు లేదండి. ఇలాగే ఉండాలి. వాటర్ వచ్చేసిలా వాటర్ లేకుండా చేసుకోవాలండి చికెన్‌లో అస్సలని. ఇలా బాగా మ్యాగ్నేట్ అయింది కదండీ!
స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి నేను. ఆయిల్ హీట్ అవుతుంది, వేసేస్తున్నాను. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అయిపోకూడదండి, ముక్క ఉడకాలి కదా. ఇలా ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ఇలా విడివిడిగా వేసుకోవాలండి. సరిపో ఇదే మంట మీద మెల్లిగా వేగాలండి ఇది. ఎక్కువ హీట్ పెట్టుకోకూడదు, ముక్క ఉడకాలి కదా. లోపల ముక్క ఉడకాలంటే కొంచెం మీడియం మంట మీదే చేసుకోవాలండి ఇది. వెంటనే గరిటె పెట్టకూడదండి, కాసేపు వేగనివ్వాలి. ఇదండి వేగిపోయండి, నేను తీసేసుకుంటున్నాను. అసలు నూనె అయితే తీసుకోదండి, ఎందుకంటే పలసగా ఉంటేనే నూనె పీల్చుతుంది. పలసగా లేకపోతే ఇలాగే ఉంటుందండి. స్కిన్ కూడా ఉన్నా కూడా నూనె పీల్చుతుందండి. స్కిన్ లేదుగా, స్కిన్లెస్ తీసుకున్నాను నేను. ఈ కలర్ వచ్చే వరకు ఇలా కొంచెం మీడియం మంట మీద వేపుకోవాలండి ఇలాగా. నేను కొంచెం పెద్ద పీసులే తీసుకున్నానండి, ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు కావాలంటే. నేను మళ్ళీ వేసుకుంటున్నానండి. ఇలా విడివిడిగా ఒక్కొక్క పీస్ ఇలా వేసుకోవాలి. అలాగే నేను చికెన్ అంతా వేపేసుకున్నాక చూపిస్తానండి. ఇవిగోనండి అయిపోయండి. ఇది లాస్ట్ వాయి నేను తీసేసుకుంటున్నాను. ఇది కూడా ఎగిపోయిందండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కూడా ఇలా వేగేస్తున్నానండి. పచ్చిమిర్చి వేగే కదండి, ఇప్పుడు ఒక కరివేపాకు రెమ్మ వేసుకుంటున్నాను. తీసేస్తున్నానండి. పచ్చిమిర్చి కరివేపాకు రెండు కూడా వేగిపోయాయి. కొద్దిగా జీడిపప్పు వేస్తున్నానండి నేను. వేగిపోయిందండి, జీడిపప్పు కూడా తీసేస్తున్నాను నేను. ఓకే అండి, అంతా రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. జీడిపప్పు పచ్చిమిర్చి కూడా ఇలా వేసుకోవాలండి. అంతేనండి, ఇదిగో రెడీ అయిపోయిందండి చికెన్ పకోడా.
ఇదిగోండి చికెన్ పకోడా రెడీ అండి. ఇలా చేసుకోండి. పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. అసలు నూనె అయితే అస్సలు పీల్చలేదు చూసారా? అసలు నూనె పట్టలేదండి ఈట్లికి. చాలా బాగా వచ్చాయి. ఇదేనండి చికెన్ పకోడా మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌కి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్.